హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ గారెలు. తెలంగాణలో ఎంతో స్పెషల్గా ఇష్టంగా చేసుకొని తినే ఈ గారెల్ని మీరు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి. చికెన్ సూప్లో కానీ మటన్ సూప్లో కానీ ఇవి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పిన ఈ పద్ధతిలో మీరు చేస్తే చాలా చక్కగా ఈజీగా త్వరగా కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. 3 kgs బియ్యం పిండిని తీసుకున్నానండి. ఇది చాలా మెత్తగా స్మూత్గా మనము పిండిగా చేసుకోవాలి. దీంట్లో ధనియాలు వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి 3 kgsకి. ఒక చిన్న గ్లాసేడు పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు వేంపి ఇందులో యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్, మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నువ్వులు వేసుకోవాలి. నువ్వులు మీకు ఎన్ని ఇష్టం అనుకుంటే అంత వేసుకోవచ్చు. ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ ఉంటుంది. శనగపప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలపాలి. ముందుగా పొడిగా ఉన్నవే వేయాలి. తడిగా ఉన్నవి వేసుకుంటే పిండి కలపరాదు. మీ రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. కారం వేసుకొని అన్నీ మొత్తం మిక్స్ అయ్యేదాకా బాగా కలపాలండి. బాగా కలిపిన తర్వాత దంచి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లిను జీలకర్ర ఇవి రెండుని యాడ్ చేసుకోవాలి. వీటిని డైరెక్టే వేయకుండా వాటర్లో కలుపుకొని వేసుకోవాలి. అప్పుడైతే దొడ్డుగా గట్టిగా ఉండలేక రాదు వాటర్లో కలిపేసుకుంటే. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసి మరొకసారి బాగా కలపాలి. బాగా కలిపేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం లడ్డులాగా అయ్యేటట్టు కలుపుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా కావాలి. ఎంత బాగా కలిపితే గారెలు అంత మెత్తగా అవుతాయండి. ఎంత ఎక్కువసేపు కలిపితే అంత బాగుంటాయి. ఫైనల్గా ఇలా మెత్తగా కావాలండి. తర్వాత వీటిని చిన్న చిన్న లడ్డూలుగా చేసుకొని మనము పూరీల మిషన్ తీసుకొని కవర్ వేసుకొని దీనిపైన ఆయిల్ పెట్టి దీన్ని గట్టిగా ప్రెస్ చేయాలండి. అప్పుడు మనకి గారెలు మెత్తగా సర్కిల్ షేప్లో నీట్గా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మనకిన దుడ్డు అనిపిస్తే వాటిని ఒకసారి ప్రెస్ చేయాలి. అంతేనండి. ఇలా 1 by 1 అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత వీటిని మనం ఆయిల్లో వేపుకోవాలి. దీనిపైన ఇలానే అన్నీ గారెలు చేసుకుంటూ వేసుకోవాలి. తర్వాత మనము కంచుడు తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఈ ఒత్తి పెట్టుకున్న గారెలన్నిటినీ వేసుకోవాలి. 1 by 1 వేసుకొని 2 sides టర్న్ చేస్తూ వేసుకోవాలండి. గారెలు త్వరగానే వేగుతాయి. తొందరనే వీటిని తీసేస్తూ వేసుకోవాలి. కాల్చుకోవడం కూడా త్వరగానే కంప్లీట్ అవుతుంది. 5 kgs చేసుకున్నా కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇలా 2 sides దీన్ని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఇవి 2 sides చాలా బాగా వేగాయండి. ఇలా మనము గారెల పుల్లతోని దాన్ని ప్రెస్ చేసి తీసి ఆయిల్ మొత్తం ఆయిల్లో పడేటట్టు చూసుకోవాలి. తర్వాత మనము పక్కన ఒక గంపలో వేసుకోవాలండి. ఎక్కువ కాబట్టి గంపని తీసుకున్నాము. తక్కువ అయితే ఏదైనా బౌల్లో వేసుకుంటే బాగుంటుంది. ఇదే గంపలో వేయడానికి గారెలు స్మెల్ రాకుండా, ఆయిల్ స్మెల్ పట్టకుండా నీట్గా ఇలాగే చేసిన రోజు ఎలా ఉంటాయో మిగతా రోజుల్లో కూడా అదే టేస్ట్ వస్తాయండి. మీరు కూడా ఇలా గంప ఉంటే ఇదే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.